సూర్యకాంతి ఉంది. ఇప్పుడు దాని స్వభావంలో అది కాంతి పంచుతుంది. నువ్వు ఎండకు ఉంటావా ఉండవా అనేది నీ ఛాయిసే, సూర్యుడికి ఏం సంబంధం లేదు. అట్లా నా స్వభావంలో నుంచి నేను లైఫ్ అంటే ఏందో చెప్తున్నా. వినడం, వినకపోవడం, ఆచరించడం, ఆచరించకపోవడం పూర్తిగా ఎదుటి వ్యక్తి. నేను ఒక్కరికి కూడా చెప్పాను, నేను చెప్పేది వినండి. వింటున్నారా లేదా? అర్థమైందా? చెప్తారు, ఎందుకు చెప్పరు? అలా చెప్పేవాళ్ళు వేస్ట్. కానీ అలా చెప్పకుండా ఇప్పుడు మీ స్టైల్లో చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను చూసిన దాన్ని బట్టి అంటున్నాను. నేను చూశాను, అయినా నాకు తెలియదు. నీకు విషయం తెలుసా? చిన్నప్పటి నుంచి నీతో పాటు పుట్టిన మనుషులే నీకు తెలియనప్పుడు ఎక్కడో 1-2 నిమిషాలు చూసి నీకు ఎట్లా తెలుస్తుంది ఎవరైనా? నీవు తప్ప ఈ భూమి మీద నీకెవరూ తెలుసుకునే అవకాశం లేదు. ఏదైనా సంపూర్ణంగా తెలిసిందంటే నీవే తెలియాలి. నీకు బాహ్యంగా ఉన్నదంతా 100% తెలియదు, అంశాల వారిగా తెలుస్తుంది. అందుకని నేను ఎవరిని మార్చే ప్రయత్నం చేయను. ఇప్పుడు నేను యూట్యూబ్ టాక్స్ చేస్తే ఫస్ట్ ఒక డిస్క్లైమర్ వస్తుంది. డిస్క్లైమర్ అంటే చిన్న ఒక పత్రం లాంటిది వస్తుంది. దాని మీద ఏం రాస్తుంటే నా అనుభవం ఎవరికి ఉపయోగపడదు అని రాస్తుంటాడు. అయ్యో నాకు ఆలోచించు, దాని వెనుక పూర్తి ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, రీసా గారు మీరు ఎట్లా చెప్తారు, మీ అనుభవం ఎవరికి ఉపయోగపడదని చెప్పారు కదా, అది తప్పు కదా అన్నాడు. నేనన్నా, మీరు ఆ స్టేట్మెంట్ని చూడగానే స్పందిస్తున్నారు, దాని గురించి అసలు ఆలోచించనే లేదు. నా అనుభవం ఉపయోగపడదన్న కానీ మిమ్మల్ని ఉపయోగించుకోవద్దని లేదు. ఉపయోగపడదు అంటే ఒక రకంగా అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు సూర్యకాంతి ఎవరికి ఉపయోగపడదు, నువ్వు ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది. భూమి ఎవరికి ఉపయోగపడదు, నువ్వు ఉపయోగించుకుంటే వరి చేనవుతుంది. ఆవు ఉంది, ఎవరికి ఉపయోగపడదు, నువ్వు గో విలువ తెలుసుకుంటే దాని మూత్రం ఉపయోగపడుతుంది. నీ చేతిలో ఉంది, ఎదురు దాంట్లో చేతిలో ఏం లేదు. నీ చేతిలో ఉంది, నువ్వు గుర్తిస్తేనే. గుర్తించకపోతే అది మామూలు జంతువు, అది ఏదో పోస్తుంది అనుకుంటావు అంతే. అదర్వైజ్ నీకు ఎట్లా తెలుస్తుంది? నీవెవరో అట్లాంటి వాళ్ళని నువ్వు తయారు చేస్తావు. ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచరు ఎలిమెంటరీ స్థాయి వరకే పిల్లలకు చెప్తారు, అందుకే వాడు చిన్నపిల్లల దగ్గర పంపిస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నది నిజంగా జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునేవాడు, నిజంగా జెన్యూన్గా జీవన్ముక్తి పొందాలనుకునేవాడికి నేను ఉపయోగపడతా. ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని, ఒక దాన్ని తలుచుకుంటూ, ఒక దాన్ని స్మరణ చేసుకుంటూ, ఒక దాన్ని మరణం చేసుకుంటూ ఉండేవాడికి అసలు నేను పనికిరాను. అదొక స్థితి. అంటే ద్వైతం ఉంటుంది అనమాట. ఎప్పుడు నీవు ఇంకొకటి 2 ఉన్నాయి. ఆ రెండో దాన్ని ఏమనంటే నీకు దమాక్ ఖరాబ్ అవుతుంది. అంటే దమాక్ ఖరాబ్ అవ్వడానికి ఇంకేదో ఆప్షన్ ఉంది భూమి మీద నీకు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంది, అసలు పూర్తి నిరాకారం అంటే చూసినావా, దాని ఒరిజినల్ కాంటెక్స్ట్ ఇదే. అసలు వేరే దాని రూపము కానీ నామము కానీ ఏదో లెక్కలోకి ఉండకూడదు. నీవే సంపూర్ణంగా ఉండాలి, నీ అవగాహన నీకు ప్రమాణం కావాలి. అప్పుడు నీవు కదలికలో ఒక స్థిరత్వం ఉంటుంది. అదర్వైజ్ నీకు ఏ సంశయం వచ్చినా అది ఇంకెవరో క్లియర్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఒక వ్యక్తి అనుసరించే మార్గం అతనిది కాదు, ఆ వ్యక్తి అనుసరిస్తున్న మార్గం యొక్క టెక్స్ట్ అంటే దాని యొక్క ప్రవచనాలు కానీ అదే అతని కావు, దాని ద్వారా వచ్చే సందేహాలు అతనివి కావు, దానికి జవాబు ఎవరైతే ఇస్తున్నారో వాడు అతని వాడు కాదు. ఎప్పుడది బయట వాళ్ళ చేతిలో బందీ అయ్యేది. అందుకని వ్యక్తి స్థాయిని బట్టి వాడికి దర్శనం జరుగుతుంది. నీ స్థాయిని బట్టి నీకు విషయం అర్థమవుతుంది. అదే విద్యా వ్యవస్థలో ఏంది, స్టెప్ బై స్టెప్ నీ స్థాయిని పెంచుతారు. మ్యాథమెటిక్స్ 1+2 1 = 2 అని చెప్పినా అర్థం కాని వాడికి ఒక 15 ఏళ్ళ సాధన తర్వాత ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అర్థమయ్యే స్థాయికి తీసుకొస్తారు. అంటే మానసిక వైశాల్యం క్రమ పద్ధతిలో పెంచుతూ వస్తుంది. కానీ ఆధ్యాత్మికతలో ఏంది, దాదాపు ప్రపంచవ్యాప్తంగా 80% or 90% నమ్మకం ఆధారం చేసుకుని ఉంటుంది, ప్రమాణం ఏమి లేదు. అందుకని ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం ఏంటంటే 100% జీవన్ముక్తి స్వభావంలోనే నేను మాట్లాడుతున్నా. చూసే వాళ్ళకి నేను అందరిలాగే కనిపించవచ్చు, కానీ నా మనస్సులో ఎవ్వరి పట్ల ఏ ధారణ లేదు. అలాగని అది నిర్జీవంగా కూడా లేదు.
అంటే ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒక పూర్తి స్థిరంగా ఉన్నవాడు నిశ్చలంగా ఉంటాడు, అట్లాగే ఒక డెడ్ బాడీని కూర్చోబెట్టి నిశ్చలంగా కనిపిస్తుంది, కానీ అందులో జీవం లేదు. సో పూర్తి జీవంతో ఉంటూ నా మనసులో ఏమీ లేకుండా ఉంది. అంత గొప్ప స్టేజ్ ఉందంటారా బ్రో? అంటే నేను 100% ఉంది. నేను ప్రత్యక్షం మనకు మొత్తం 3 ప్రమాణాలు ఆధ్యాత్మిక హై స్టేజ్ ఉన్నది. ఆ స్టేజ్ అసలు భూమి మీద ఉండవలసింది ఆ స్టేజ్. ఉండవలసింది అది ఒక్క స్టేజే, కానీ అట్లా అందరికీ ఉండదు కదా, అది వాళ్ళ ఛాయిస్. అది ఇప్పుడు ప్రపంచంలో బెస్ట్ బుక్స్ ఉన్నాయి, నువ్వు ఒకటి తీసుకున్నావు, అది నీ ఛాయిసే. పుస్తకం చెప్పలేదు, మళ్ళీ నీ అక్కడికే ఉంది, మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది కదా. నువ్వే నిర్ణయిస్తున్నావు ఏది బెస్ట్ అని. నువ్వు దాన్ని పట్టుకుంటున్నావు, దాన్ని చదువుతున్నావు, అదే ఫైనల్ అనుకుంటున్నావు. అట్లా ఇది ఫైనల్ కాదనుకునేవాడు ఒక కంపారిటివ్ రిలీజియన్స్ లేదా కంపారిటివ్ అనాలిసిస్, తులనాత్మక అధ్యయనం అని దానికి పేరు. అంటే వాడు ఇది చదువుతాడు, ఏ నిర్ణయానికి రాడు, అది చదువుతాడు, ఏ నిర్ణయానికి రాడు. వీటన్నిటిలో ఏది దగ్గర దారి అని దాన్ని పట్టుకుంటాడు. కొందరు ఏం చేశారు, అన్నీ చదివి అసలు ఇది ఎవరో పురాతన వ్యక్తులు రాసింది, ఇందులో గొప్ప సూత్రం కానీ మనిషిని లిబరేట్ చేసే అంశం కానీ లేదు, నేను ఒకటి కొత్తది కనుక్కుంటా అని వాడు కొత్త మతాన్ని స్థాపించాడు. కానీ అది సమగ్రంగా ఉండని కారణంగా చాలామంది జీవితాలు నాశనం అవ్వచ్చు, లేదా ఒక చిన్న మిత్రులో ఒక నమ్మకంలో అట్లా కొట్టుకుపోవచ్చు. అందుకని ఈ జీవితంలో ఏ మనిషికైనా 3 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి ప్రత్యక్షం ప్రమాణం అంటారు, రెండోది అనుమాన ప్రమాణం అంటారు, మూడవ దాన్ని విజ్ఞానం ప్రమాణం లేదా శాస్త్ర ప్రమాణం అని అంటారు. ప్రత్యక్షం, అనుమానం, విజ్ఞానం. ప్రత్యక్ష ప్రమాణం అంటే సొంత అనుభవం కాదు, నేనున్నాను, నన్ను చూసావు, నన్ను చూడగానే నువ్వు కన్విన్స్ అయినావు. ప్రత్యక్ష అనుభవం నీ జీవితానికి సంబంధించిన అన్ని సందేహాలు పడిపోయినాయి, ఇంక ఈ ప్రశ్ననే వెళ్ళిపోయింది. ప్రశ్న పడిపోతే నీ మనసు కూడా పడిపోతుంది. ఇది ప్రత్యక్షం ప్రమాణం. రెండవది అనుమాన ప్రమాణం. ఎవరో చెప్పారు ఆర్గానిక్ ఫుడ్ తింటే మంచిగా ఉంటుందని చెప్పగానే వాడు తినడం మొదలుపెట్టిండు, ప్రత్యక్ష ప్రమాణం. ఎందుకు? ఆ ఎదురు వ్యక్తి తింటుంటే చూశాడు, అతన్ని చూశాడు, చూడగానే అది తింటే అలా ఉంటారని ప్రత్యక్షం రుజువైపోయింది, తినేసిండు, బాత్ కథం హోగా. ఇక జీవితంలో చర్చించలేదు. రెండవది అనుమాన ప్రమాణం. మీరు చెప్తే తింటే బాగుంటుందని చెప్తున్నారు కానీ అన్నాడు. డౌట్ వచ్చింది, అంటే ఏ దారి కానీ ఎట్లా గుర్తుపడతారు గురూజీ? అక్కడనే ఫిలాసఫీ పుడుతుంది. అప్పుడు అడిగిన దానికి వాడు జవాబు చెప్పాలి, చెప్పిన తర్వాత వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ తిన్న తర్వాత నాకు అరుగుతలేదు, అది లేదు, ఇది లేదు అన్నాడు. ఆయన మీరు చెప్పేది ఎందుకో డౌట్ వస్తుంది నాకు అంటున్నాడు, టైం పట్టింది. ఇది అనుమాన ప్రమాణం. మూడవది ఏంది, నాకు ఏ అనుమానం లేదు కానీ నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తున్నది, కానీ ప్రూఫ్ కావాలి. అంటే ఏదైనా పుస్తకాలు ఉందా మీరు చెప్పింది అని అడుగుతున్నాడు వీళ్ళు. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తింటే బాగుంటుంది అంటున్నారు, ఏ బుక్లో రాసింది? వాళ్ళకి ప్రూఫ్ కావాలి. ఇప్పుడు ఆధార్ కార్డు, ఇదేంది? విజ్ఞాన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం నీవు, అనుమాన ప్రమాణం ఇది ఆధార్ కార్డు ఒరిజినల్ కార్డు డౌట్, ఇది అనుమాన ప్రమాణం. ఆధార్ కార్డు నీదే కానీ నీవని నాకు డౌట్ వస్తుంది, ఇందులో గడ్డం ఉంది అందులో గడ్డం లేదు, ఇది నీదేనా బాబు అనుమానం వచ్చింది. ప్రత్యక్షం అంటే ఏ ఆధార్ కార్డు అక్కర్లేదు, నువ్వు తిరుపతి రెడ్డి కొడుకువేనాయా పో అయిపోయింది. శాస్త్ర ప్రమాణం అంటే ఆధార్ కార్డు చూపి అన్న. అది అనుమానం అంటే ఆధార్ కార్డు చూపించినా ఇది నీదేనా కాదా అని అడుగుతున్నా నేను. అనుమానం. శాస్త్ర ప్రమాణం ఆధార్ కార్డు చూడగానే కన్విన్స్ అయ్యాను, నిన్ను నమ్ముతలేను నేను, నిన్ను నమ్ముతలేను, నీ ఫోటో ఇందులో ఉండి దీని మీద గవర్నమెంట్ స్టాఫ్ ఉంటే అప్పుడు విజ్ఞాన ప్రమాణం. అందుకే విజ్ఞాన ప్రమాణంగా భగవద్గీత చెప్పబడ్డది. అప్పుడు ఎందుకు నిష్కామ కర్మ చేస్తే జీవన్ముక్తి అంటే నమ్మకం ఎట్లా? కృష్ణ పరమాత్మనే చెప్పాడు అన్నప్పుడు నమ్మకం ఉంటుంది, ప్రమాణం. అందుకని ఈ భూమి మీద రకరకాల వ్యక్తులు రకరకాల ఉద్దేశాలతో ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన చాలామంది వాళ్ళకున్న మానసిక అపరిపక్వత వల్ల తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పుగా అర్థం చేసుకుంటారు వాళ్ళ లైఫ్ కూడా అంతే. ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో అర్థమవుతుందా లేదా ఏదన్నా అంటే దానికి ప్రమాణం ఏమిటి అంటే నీ మనసులో ప్రశ్న అంతం అవ్వాలి, ప్రశ్నలు ఉండకూడదు అంతే. అంటే నాకేమి తెలియదు కానీ నాకు తెలుసుకోవాలని కూడా లేదు, ఇదో మంచి స్థితి. చిన్నపిల్లల స్థితి, వాడికేమీ తెలియదు కానీ బాగున్నాడు. అతను నిద్ర ఎలా పోవాలో తెలియదు కానీ నిద్ర పోతున్నాడు. అసలు ఆనందం అంటే ఏందో తెలియదు, ఆనందంగా ఉన్నాడు.
అతనికి స్వాపర భేదాలు లేవు. ఏ ఊర్లో ఉన్నా ఆడుకుంటున్నాడు. అతను వస్తువును ఆడుకుంటున్నాడు. వస్తువు నాదనుకోకుండా ఆడుకునే జ్ఞానం ఏర్పడ్డది. అదంతా కోల్పోతున్నాడు. కోల్పోయిన తర్వాత అనుమానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇది నాది, అది నీది, ఇది నా కులము, ఇది మావాడు, ఇది నీ గురువు, మా గురువు. తర్వాత చివరికి ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి ఏమిటి? ఈ చిన్నపిల్లవాడు ఉన్న స్థితిని తిరిగి పొందడమే. మళ్ళీ అక్కడికి రావాల్సిందే. దానికి పుస్తకం ఎందుకు? ఒకవేళ అదే చెబితే ఇంత సోది ఎందుకు? ఆల్రెడీ నువ్వు చిన్నపిల్లవాడు అయ్యి ఉన్నావు ఒకప్పుడు. అది గుర్తు చేసుకొని నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవాడిగా ఉండడానికి అడ్డొస్తున్నవేవో అవి పక్కకు జరుపు. దానికి ఇప్పుడు గురువు కూడా అక్కర్లేదు. గురువు లేకుండా అందరూ దాన్ని క్యాచ్ చేయలేదు, దాన్ని ఐడెంటిఫై చేయలేరు. అందరూ చేయగలరు ఈ విషయాన్ని. ఇప్పుడు మనం చెప్పిన చిన్నపిల్లల ఎగ్జాంపుల్కి అందరికీ మ్యాచ్ అవుతుంది. ఏదో ఉంది అంటేనే మనకు అర్థం కాదు. ఉదాహరణకి మీ దాంట్లో చెప్పినట్టు సంథింగ్ ఎల్స్ ఈస్ దేర్. అందుకని ఎన్చాంటింగ్ ఉత్సాహం ఉంటుంది లైఫ్. అంటే ఇంకేదో వస్తుంది లైఫ్లోకి. ఇదేం లైఫ్ అక్కడుంది. ఉదాహరణకి మనం ఇండ్లన్నీ ఒకలా ఉంటాయి, రాబోజీ ఫిల్మ్స్ ఒకలా ఉంటాయి. అక్కడికి వెళ్తే అడుగడుగున ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్స్, తర్వాత ఫౌంటైన్స్, తర్వాత ఊగేటివి తూగేటివి అన్నీ ఉంటాయి. కానీ అది ఒక మనిషి క్రియేట్ చేసింది. అది కాసేపే నువ్వు ఎంజాయ్ చేయగలవు. ఒకవేళ నిజంగా ఏమంటారు విచారణ చేత ఒక దాన్ని అర్థం చేసుకోవాలనుకునేవాడు ఈ ప్రపంచంలో అత్యున్నతమైన విలాసవంతమైన జీవితంలోకి వెళ్ళిన గంట సేపే ఉత్సాహం ఉంటుంది. అక్కడే ఉంటే నీకు ఈ ఇల్లెంతో ప్యాలెస్ అంతే అని తెలుస్తుంది. తద్వారా నా స్వర్గం, నా నరకం, నా ఇహం, నా పరం. ఎందుకు? ఏదైనా మళ్ళీ నార్మల్గానే అనిపిస్తుంది. అందుకని ఈ నార్మల్గా ఉన్న దాంట్లోనే అర్థం వెతుక్కున్నవాడు ధన్యుడు అనమాట. ఎక్కడెక్కడో ఉంది అనుకుంటే నువ్వు అర్థం అక్కడికి ఇంకా లేదు కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తారు పిల్లలు, ఒక 1 hour ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మమ్మీ ఇంటికి వెళ్తుందా అని అంటారు. ఎందుకంటే నువ్వు ఏది ఎక్కువసేపు అనుభవించలేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు బంగారం అంటే అమితమైన ఆసక్తి ఉంది. అతను తీసుకెళ్ళి బంగారు దీవిలో వదిలేసినావు అనుకో, అస్సలు దాని మీద ఆసక్తి కంప్లీట్గా పోతుంది. దొరికిపోయింది కాబట్టి. దొరికినది ఏదైనా నీ మనస్సు, నీకు చిన్నప్పుడు బొమ్మ దొరికితే నీ మనసు ఎట్లయితే దాన్ని ఇగ్నోర్ చేసిందో, ఇప్పుడు ప్రపంచంలో అత్యున్నతమైన దొరికిన వస్తుపరంగా. అందుకని ఆధ్యాత్మికత పరంగా ఎవరైతే వస్తుపరంగా మనకి కాన్సెప్ట్స్ ఇస్తున్నారో నమ్మడానికి వీలేదు, మోసం ఉంది అక్కడ. అవగాహన పరంగా ఏదైతే వస్తుందో అది వస్తువు కాదు. నేనంట గాజు పాత్ర అయినా మామూలు మట్టి పాత్ర అయినా నీటి మీద దృష్టిని పెట్టు, పాత్రను వదిలి పడిపోయి బంగారం. అప్పుడు నువ్వు బక్కలింగాపల్లి ఉన్నా, ప్యారిస్లో ఉన్నా, ఎక్కడున్నా నీ ఫోకస్ నీళ్ళ మీద ఉంది, నీ దాహం మీద ఉంది, వస్తువు మీద లేదు. అది జీవన్ముక్తి స్థితికి తీసుకెళ్తాయి. మిగతాదంతా కొంచెం అటు ఇటు అయ్యి చివరికి సంశయంలోనే మరణిస్తుంది ఆ జీవం. ఆ జీవుడు ఖచ్చితంగా విముక్తి భావన ఉండదు. ఎందుకంటే ఆల్వేస్ సంబడి ఎల్స్ ఇస్ దేర్. మనల్ని ఎవరో గైడ్ చేసేవాడు ఉన్నంత వరకు మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. భగవద్గీత 100% శాస్త్ర ప్రమాణం, విజ్ఞాన ప్రమాణమైంది అంటారు కదా మీరు. అది 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 ఏమిటి? అది మతము కాదు, అది ఓన్లీ ధర్మాన్ని సూచిస్తున్నది. ధర్మం అనే దానికి మూలార్థం ఏంది? కర్మ అనేది లేకుండా ధర్మము లేనే లేదు. ఇప్పుడు భగవద్గీతను ఎవరైతే చెప్తున్నారో, భగవద్గీతని ప్రమాణంగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని చూసి చెప్పొచ్చు, వాడు భగవద్గీతని ఒక ఎజెండాగా తీసుకుంటున్నాడా, జీవన విధానంగా తీసుకుంటున్నాడా, అక్కడ తెలిసిపోతుంది. నిజంగా జీవన విధానంగా తీసుకున్నవాడు ఖచ్చితంగా కర్మని ఆసరాగా చేసుకొని, ఆలంబనగా చేసుకొని భగవద్గీతను జీవిస్తాడు. సీన్ క్లియర్ ఇది. మరి కర్మ వచ్చినప్పుడు ఏమవుతుంది? 2 వచ్చినాయి, కామము, నిష్కామం. భగవద్గీత నిష్కామ కర్మని, నిస్వార్థ కర్మని రెండింటినీ ప్రతిపాదిస్తున్నది. కానీ ఎక్కడా నిష్క్రియాపరత్వాన్ని ప్రతిపాదిస్తలేదు. నిష్కామ కర్మని, నిస్వార్థ కర్మని ప్రతిపాదిస్తున్నది. రెండిట్లో మొదటిది నిస్వార్థ కర్మ. నిస్వార్థ కర్మ తర్వాత నిష్కామ కర్మ వస్తుంది. డైరెక్ట్గా నిష్కామ కర్మ అనుభవంలోకి రాదు. జమీనాసన ఫరక్ ఉంది రెండింటికి. నిష్కామ కర్మ అన్నది చైతన్య స్థితి, నిస్వార్థ కర్మ అన్నది ప్రాక్టీస్. ఎగ్జాంపుల్, ఎవరికైనా నీళ్ళు ఇస్తావు, నిస్వార్థ కర్మ.
స్వార్థం లేకుండా అది చేస్తారు అందరూ, తన నుండి ఏం ఆశించకుండా మనం చేస్తున్నావు. కానీ నిష్కామ కర్మ అనుభవంలోకి రావాలంటే ఒక టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది ఎవడైనా. ఇప్పుడు నిస్వార్థ కర్మ అంటే నేను అన్నదానం చేస్తున్నా, అలాగే ఇంట్లో ఎవరైనా నీళ్ళు ఇచ్చినప్పుడు అదే మంచి ఎగ్జాంపుల్. నిస్వార్థ కర్మ అంటే నీళ్ళు ఇచ్చినావు కానీ తను ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించలేదు, ఇంతవరకు సూపర్. ఇప్పుడు నువ్వు నీళ్ళు ఇచ్చినావు, ఇస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఈ పిల్లవాడు ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నాడు, చాలా మంచి పిల్లవాడు ఇతను. ఇప్పుడు నువ్వేం చేసినావంటే నీళ్ళు ఇస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి కాబట్టి నేను నీళ్ళే ఇయ్యాలని నిర్ణయించుకున్నావు, కామం పట్టుకుంది. నిస్వార్థ కర్మ అన్నది అందరూ చేస్తారు, కానీ మెల్లగా నిస్వార్థ కర్మ ద్వారా వచ్చే ఆ గుర్తింపు, ఆ గౌరవం ఉంది కదా, దాంట్లో ఇరుక్కుంటారు అనమాట. అది కూడా ఒక రకమైన స్వార్థం అవుతుంది. టెస్ట్, రియల్ టెస్ట్ నిష్కామ కర్మ. నిష్కామ కర్మ దగ్గర రెండు గాల విషయం. నిష్కామం అంటే ఉదాహరణ నేనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఒక వ్యక్తి షర్ట్ వదిలిపెట్టి మొత్తం రోడ్లంతా ఊడుస్తున్నాడు ఎవ్రీడే, షర్ట్ ఇప్పేసింది, కానీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆ తర్వాత ఒక 3 నెలలు ఊరంతా క్లీన్ అయింది. హఠాత్తుగా ఎమ్మెల్యే ఎంపీ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ వ్యక్తి చాలా గొప్పవాడు, మనలాంటి వ్యక్తి అయినా కూడా తన షర్ట్ని కూడా వదిలిపెట్టి, షర్ట్ ఉంటే ఎందుకు చెమట షర్ట్కి పట్టుకుంటుంది, చిట్ట అవుతుంది, ఆ నిజంగా సేవ చేయాలనుకున్నాడు, నిస్వార్థ కర్మ చేయాలనుకున్నాడు కాబట్టి షర్ట్ని వదిలేసిండు, గోచి పెట్టుకున్నాడు. అద్భుతంగా ఊరికి అందరూ ఇతన్ని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నిస్వార్థ కర్మ నుంచి నిష్కామ కర్మ వచ్చింది అనుకో, అలాంటి వాడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి షర్ట్ వేసుకుంటాడు. కానీ ఎవడైతే నేను షర్ట్ ఇప్పడం అన్నది అందరికీ నచ్చింది కాబట్టి నేను షర్ట్ వేసుకుంటే మళ్ళీ అందరూ నన్ను మెచ్చుకోకపోవచ్చు అని అతని షర్ట్ వదిలి చలికాలంలో వణికి చస్తున్నాడు జనాల పేరు ప్రఖ్యాతుల కోసం. అక్కడ కామం పట్టుకుంది అని అర్థం. సో ఇది వెరీ సటల్, ఇదంతా ఆశమాషి కాదు. ఏమంటారు, చివరి పరీక్ష మనసుకి పూర్తి నిశ్శబ్దంలోనే అర్థం చేసుకోబడుతుంది. అందుకని నిస్వార్థ నిష్కామ కర్మలు భగవద్గీత ప్రతిపాదిస్తుంది, నిష్క్రియాపరత్వాన్ని భగవద్గీత ప్రతిపాదించదు. ఎవరైతే భగవద్గీత పేరుతో ఏదో ఉంటుందని చెప్పి ప్రస్తుతం చేసే పనుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చూసినావా, దే ఆర్ ఆల్ మిస్అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ గీత. భగవద్గీత పూర్తి కర్మకు సంబంధించిన ఒక డాక్ట్రిన్ అది. కానీ కర్మ చేయక తప్పదు, కర్మ చేస్తే కామం అంటుకుంటుంది కాబట్టి, కామం వస్తే ప్రలోభం వస్తుంది కాబట్టి, దానివల్ల మనసు చంచలమవుతుంది కాబట్టి, కర్మ ఎలాగూ చేయక తప్పదు కాబట్టి అది ఫలితం ఆశించకుండా కర్మ చేయి. సో కృష్ణ పరమాత్మ అని ఉన్న చోట నువ్వు ప్రకృతిని పెడితే సరిపోతుంది. కామం అంటే సెక్స్ ఒక్కటే కాదు, ఏదైనా ఉన్నదానికంటే అతిగా కోరుకోవడం. మనసు చంచలమవుతుంది, దానికోసం మళ్ళీ వెంపర్లాడుతుంది. అప్పుడు అక్కడ నిష్కామ స్థితిలో లేనట్టే, ఇంపాసిబుల్. నిష్కామ స్థితిలో లేనప్పుడు జీవన్ముక్తిలో కూడా లేనట్టే, ఇంపాసిబుల్ అది. ఇప్పుడు జీవన్ముక్తి అంటే ఏందబ్బా, నువ్వు అన్ని బట్టలు ఇప్పి నగ్నంగా ఉండడం లాంటిది. నగ్నంగా ఉండడం అంటే ఏంది అర్థం, ఏమీ లేవని. నీ శరీరానికి ఏది పట్టుకోకపోతే నగ్నంగా ఉండవు, నీ మనసుకు ఏది పట్టుకోకపోతే జీవన్ముక్తి. ఒక రకంగా ఈ నిస్వార్థ స్థితి, నిస్వార్థ క్రియ, నిష్కామ క్రియ, ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనం జీవన్ముక్తిలోకి ఎంటర్ అయినట్టే. నిష్కామమే జీవన్ముక్తి, మళ్ళీ క్రాస్ చేయడం లేదు. అంటే ఆర్గానిక్ పండే ఆరోగ్యం, అందులోనే ఆరోగ్యం అంతే. అదే ఆర్గానిక్ పండే అమ్మవారు శక్తి, ఆర్గానిక్ పండే ప్రకృతి, ఆర్గానిక్ పండే అన్కండిషనల్. ఇవన్నీ వేరువేరుగా లేవు. ఆర్గానిక్ పండే రసము, ఆర్గానిక్ పండే ఎరువు, ఆర్గానిక్ పండే ఆహారము, ఆర్గానిక్ పండే డైజెషన్కి ఉపయోగపడేది ఔషధము, ఆర్గానిక్ పండే నీ ఎవ్రీథింగ్. నువ్వు పొందే మంచి నిద్ర కూడా ఆర్గానిక్ పండే. సో అది ఒక్కటిగా లేదు, దాని యొక్క విశ్వరూపం అది. సో మనం నిష్కామ స్థితిని చేరుకుంటే ఇంకా జీవన్ముక్తిలో ఉన్నట్టే 100%. కానీ అది ఆలోచించడం వల్ల ఎప్పటికి రాదు, ఆలోచిస్తే ఎప్పటికి రాదు. దానికి అతిపెద్ద ప్రతిబంధకమైంది ఆలోచించేవాడికి చిక్కదు అది. ఈ రైడర్ ఎగ్జాంపుల్, సైకిల్ నేర్చుకోవాలనుకుంటున్నావు, 20 ఏళ్ళు ఆలోచించినావు, ఎప్పటికి రాదు సైకిల్. అంటే కొంత ఆలోచించి దాని వెంటనే ఆచరించి చూడాలి. ఆచరించిన తర్వాత అట్లా కాదురా ఇట్లా ఎక్కాలి అని మళ్ళీ కొత్త ఆలోచన వస్తుంది, మళ్ళీ ఆచరించాలి. సైకిల్ మొత్తం వచ్చిందంటే దాని అర్థమైంది చెప్పు,
ఇక నేర్చుకోవాలనే ఆలోచన పోతుంది. అది పోయింది. రెండవది అత్యంత ముఖ్యమైనది ఉంది. ఒకవేళ సైకిల్ నీకు సంపూర్ణంగా వచ్చు అంటే ఆ వచ్చు ఎట్ట తెలిసింది? ఫస్ట్ పార్క్లో దొక్కినావు, తర్వాత గ్రౌండ్లో దొక్కినావు, తర్వాత 2-3 ఫ్రెండ్స్తో కలిసి దొక్కినావు, ఆ తర్వాత మెల్లగా ట్రాఫిక్లకు పోయినావు, ఆ తర్వాత మెట్టలు గుంటలు చోట పోయినావు, కింద పడ్డావు, తర్వాత హఠాత్తుగా జనాలు రకరకాల చోట ఓవరాల్గా ఎక్కడికి వెళ్ళినా నేను సైకిల్ తొక్కగలను అని నీకు రూఢి అయింది అనుకో. ఇప్పుడు ఒక్కటి ఖచ్చితంగా జరుగుతుంది, అది నీ లైఫ్లో జరుగుతుంది, ప్రపంచంలో ఉన్న సైకిల్ నేర్చుకునే ప్రతి వ్యక్తి లైఫ్లో. అంటే సత్యం అనేది సార్వజనీనమైనది, అది విశ్వజనీనమైనది, అందరికీ సేమ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంది, ఆ సత్యము కాదు, అదేదో పైత్యమై ఉండాలి. సో ఇప్పుడు సత్యం అంటే ఏంది? సైకిల్ నేర్చుకున్న వాడికి ఒక్కటి ఉండదు, జీవితంలో సైకిల్ గురించి ఎప్పుడు ప్రశ్న అడగదు. అంటే ఇప్పుడు నాకు సైకిల్ తెలుసు అన్నది 2 రకాలుగా ఇవ్వబడుతుంది స్టేట్మెంట్. ఒకటేమో ఆలోచన ద్వారా తెలుసు, రెండోది ఆచరణ ద్వారా తెలుసు. ఆలోచన ద్వారా తెలిసిన వాడు ఫిలాసఫర్ అవుతున్నాడు, వాడు మాట్లాడతాడు, అట్లా దొక్కాలి, ఇట్లా దొక్కాలి, ఎగరేసి తొక్కొచ్చు, వాడు ఏదైనా ఆలోచించుకోవచ్చు. అంటే ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఆలోచించేవాడికి ఎట్లా వస్తుంది? అందుకే ఇప్పుడు ఆధ్యాత్మికత ఆలోచన ఆచరణ. ఆచరణ ఎక్కడుంది మరి? ఎట్లా తెలుస్తుంది ఆచరణ? అందుకని ఈ ప్రపంచంలో చాలా ప్రాక్టికల్గా జీవితాన్ని దర్శించిన కొందరు ద్రష్టలు చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రతి కదలికలో నీ ఆధ్యాత్మికత దర్శనమిస్తుంది అని చెప్పారు. నువ్వు ఎలా నీళ్ళు ఇస్తావు, ఎలా మాట్లాడతావు, నువ్వు ఎలా ఒక సమస్యను పరిష్కరిస్తావు, ఒక సమస్యను ఎట్లా ఎదుర్కొంటావు, నీ యొక్క ఎదురుగా ఉన్న ఒక బంధువుని ఎట్లా చూస్తావు, నీ యొక్క శత్రువుని ఎట్లా చూస్తావు, అక్కడ నీకు తెలిసిపోతుంది. ఒక వస్తువుని ఎట్లా ఉపయోగిస్తున్నావు, మనుషులు ఉంటే ఎట్లున్నావు, లేకపోతే ఎట్లున్నావు, వీటన్నిటి దగ్గర తెలిసిపోతుంది. అన్నీ ఉన్నప్పటికీ నీలో దేని పట్ల నా అనే భావము కానీ, స్వార్థం కానీ, వ్యక్తిగతంగా నేను ఇది చేయాలన్న ఒక తపన కానీ ఏముండదు. నువ్వు ఏం చేసినా సామరస్యానికి లోబడి చేస్తావు. సో అందుకని ఇది చాలా చిన్న విషయము, చాలా సూక్ష్మ విషయం, ఇంకోటి చాలా తేలికైన విషయం. అందుకే అర్థం కాదు. కొండ కనిపిస్తుంది పెద్దది, చీమ కావాలంటే కంటి చూపు బాగుండాలి. ఇది అంతకంటే సూక్ష్మమైంది. అంటే నీ యొక్క హోల్ బీయింగ్ అలర్ట్గా ఉండాలి. అందుకే ఆధ్యాత్మికత సాధన కాదు, సరైన అవగాహన తర్వాత వెంటనే ఆచరణ అణువణువున ఆచరణే. ఆధ్యాత్మికవేత్తకి ఒక గొప్ప పని ఉండదు, మామూలు పని అంటూ ఉండదు. ఏ పనైనా సమగ్ర దృష్టితో చేయడమే ఉంటుంది. మామూలు వ్యక్తికి దైవ కార్యం వేరు, ఒక అలగాజనానికి భోజనం పెట్టడం వేరు. ఒక ఆధ్యాత్మికవేత్తకి దైవ కార్యం ఎంతో ఇది అంతే. అతను ఒక దేవాలయంలో వెలుగుతున్న దీపంలో నూనె ఎలా వేస్తాడు అంటే ఎంత శ్రద్ధతో వేస్తాడు, తను వంట చేస్తున్నప్పుడు ఆ యొక్క గిన్నెలో అంతే శ్రద్ధగా వేస్తాడు. కానీ అక్కడ ఒకలాగా చేస్తాడు వర్క్, అంటే చేష్ట మారుతుంది, ఇక్కడ చేష్ట మారుతుంది, కానీ శ్రద్ధ మారదు. ఇప్పుడు నాకు ఏదైనా పని చేస్తే దానికి తగ్గ ఆలోచనలు మాత్రం వస్తాయి. నాకెప్పుడు వేరే వ్యక్తి గురించి ఒక్క ఆలోచన కూడా రాదు. ఇది నా స్థితి చెప్తాను. ఉన్నది అది. ఇప్పుడు ఇది చెప్పడం చాలా కష్టం. ఏదైనా మిషన్ ఉందనుకో, ఆలోచనని గ్రాస్ప్ చేసేది, అది కనుక నాకు కనెక్ట్ చేస్తే మేబీ చూడవచ్చు. నేను ప్రూవ్ చేయలేదు. నేను నా డైజెషన్ బాగుందని చూసేట్లా చెప్తా, ఏదో మిషన్ ఏదో వస్తే చెప్తుంది అలాగని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఉన్న స్థితి అది. అందుకని నేను పని చేసినా పని చేయకపోయినా నా స్థితి సేమ్ ఉంటుంది. కానీ ఈ శరీరం ఉంది కాబట్టి, ఈ ప్రకృతిలో ఒక నియమం ఉంది. ప్రతి కుక్క, ప్రతి పిల్లి ఏదో పని చేస్తూ ఉన్నాయి. అన్ని నిస్వార్థ కర్మ, నిష్కామ కర్మనే చేస్తున్నాయి. చెట్టు అడవిలో ఉంటుంది, మస్తు పూలు ఇస్తుంది, మస్తు కాయలు ఇస్తుంది, ఎవరో వస్తారు తెంపుకుంటారని కదా. దాని స్వభావంలో అది ఇట్లా విరబుస్తుంది, దాని స్వభావంలో అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. అట్లా మనిషి యొక్క స్వభావం మనిషి మర్చిపోయింది. స్వభావాన్ని గ్లోరిఫై చేస్తుంది మనిషి. సో ఇక్కడ ఏ గ్లోరిఫికేషన్ లేదు, ఇక్కడ ఏ గొప్ప లేదు. సాదాసీదాగా బతకడం అనేది పరమోత్కృష్టమైన విషయం. గొప్పగా బతకడం అనేది చాలా నీచమైన విషయం. సో సాదాసీదా జీవితం బాగుంది. అన్నీ చెయ్యి, ఏ గుర్తింపులో ఇరుక్కోకు. ఎవరైనా మెచ్చుకున్నారు అనుకుందాం, అది వాళ్ళ గొప్పదనమే తప్ప నీ గొప్పదనము కాదు.
అంటే మిమ్మల్ని చూసి వాళ్ళ అదే అది వాళ్ళ గొప్పదనం, వాళ్ళకు గుర్తించే సామర్థ్యం వాళ్ళకు ఉంది కదా. దృష్టి ఉంది, గుర్తించే ఆ, బుద్ధి ఉంది. అరుణాచలం కొండ గొప్పదని మనిషి చెప్పవలసింది, కొండ ఎప్పుడు చెప్పదు. అట్లా ఒక శిలలో ఒక శిల్పాన్ని శిల్పకారుడు చూస్తాడు, శిల్పం ఎప్పుడు చెప్పదు. శిల్పం మామూలు శిల్పమే. ఇప్పుడు ఒక నల్లరాయి ఉంటుంది, అదే నల్లరాయితో చెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టు ఉంది, రెండు రాళ్లే. కానీ ఆ శిల్పి ఇందులో ఆ మూల విరాట్టును చూశాడు అన్నమాట. ఒక ఓల్డ్ స్టోరీ ఉంటుంది, ఎవరో ఒక ఆర్టిస్ట్ బొమ్మ చెక్కుతున్నాడంట. చెక్కుతుంటే బొమ్మ చెక్కుతున్నామంటే లేదు, ఆల్రెడీ అందులో బొమ్మ ఉంది, దాని చుట్టూ రాయిని తొలగిస్తున్నాను. ఇది ఆధ్యాత్మికత యొక్క ఒకానొక స్థితి. కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు, ఆల్రెడీ పోగు చేసుకుని చెత్తని తీసేయడమే ఆధ్యాత్మికత. ఎవరన్నా కొత్తగా నేర్చుకుంటున్నారు అనుకో, వాళ్ళు మైండ్తో డీల్ చేస్తున్నట్టు లెక్క. అంటే మళ్ళీ అది యూనివర్సిటీ విద్య, మెడికల్ కాలేజ్ విద్య, అక్కడ కొత్తగా నేర్చుకోవాలి. ఇంకా ప్రాపంచికంగా బతకాలి కదా. ఆధ్యాత్మికలో కొత్తగా నేర్చుకునే అంశం ఏది లేదు, జన్మతః ఉన్నదే. తిరిగి ఆ స్థితికి, ఆ మనస్సుకి చేరుకోవడానికి మనిషికి ఎట్లనో అర్థమవుతుంది. ఉదాహరణకి చిన్నపిల్లలాగా హాయిగా ఉండాలి, తెలుస్తలేదు. అప్పుడు గురువు దగ్గరికి వెళ్తే వాడు చెప్తాడు, నీలో నేనన్న భావన ఉంది, స్వాపర భేదాలు ఉన్నాయి, నీ తొడ కనిపిస్తుందేమో, నీ ఛాతీ కనిపిస్తుందేమో, నా ఆలోచనల వల్ల నువ్వు నవ్వలేకపోతున్నావు. దేహాభిమానం తీసేసి అప్పుడు నువ్వు మళ్ళీ నవ్వగలుగుతావు. కొంతకాలం తర్వాత అది ఉదయించి. సో అందుకని దేహాభిమానం తీసేయాలని ఒక మనిషి ఎంత ట్రై చేసినా దేహాభిమానం పోలిసీను. దాని రహస్యం దేహాభిమానంలో లేదు. వేరే వాటి పట్ల అభిమానాలు తీయగలవా అది చెప్పు ఫస్ట్. దేహాభిమానం చివరి దశ. ఫస్ట్ నీకు ఒక వస్తువు పట్ల అభిమానం ఉంటే అది తీసేయి. అది తీసేయకుండా దేహాభిమానం పోలేపోదు. అంటే వేరే వాటి పట్ల నాకు అభిమానం ఉంటుంది, మమకారం ఉంటుంది. నేను డైరెక్ట్గా పుస్తకంలో, భగవద్గీతలో, లేకపోతే మా గురువుగారి ప్రవచనంలో దేహాభిమానం తీసేయమన్నాడు కాబట్టి అది తీసేస్తా అంటే అయ్యే పని కాదు. అది అవన్నీ పడిపోతే ఈ పక్కన ఆటోమేటిక్గా పడిపోతుంది. అది ఆటోమేటిక్గా అప్రయత్నంగా జరగాలి. ఎందుకు అప్రయత్నంగా? దేహాభిమానం నేను పోగొట్టుకున్నా అంటే అంతకంటే పెద్ద అబద్ధం లేదు. ఎందుకంటే నేను వచ్చేసిందా, కర్తభావన వచ్చింది. కర్తభావన వచ్చిందా, మళ్ళీ కర్తృత్వ భావన వచ్చేసింది, మళ్ళీ అహంకార భావం వచ్చేసింది. ఇది చాలా సటలెస్ట్ థింగ్. దేహాభిమానం అన్నది దానంతరదే పడిపోయింది, నాకే సంబంధం లేదు అని చెప్పడం రియల్ స్టేట్మెంట్. నాకు తెలిసి శతాబ్దంలో ఒక్కరు కూడా అట్లా చెప్పరు. అంత తక్కువ ఉంటుంది రేషియో. ఎందుకంటే అందరు చేయడంలో పడ్డారు. చేయడంలో పడ్డంతసేపు సేమ్ ఉద్యోగం చేసినావు, ఇప్పుడు ధ్యానం చేస్తున్నావు. ఈ చేస్తున్నప్పుడు కలిగే భావన నేను చేస్తున్నా అంటే కర్తభావన. కర్తభావన అంటే మనసు పరిపుష్టం. పరిపుష్టం అయితే నువ్వు అయిపోయి అడ్డు వస్తూ ఉంటుంది. ఎవడన్నా నువ్వు చక్కగా చేయాలంటే కోపం వస్తుంది నీకు. నేను వచ్చేసింది కదా, ఆ నేను తగులుతుంది దెబ్బ. అందుకని మనకు మనిషికున్న రకరకాల అటాచ్మెంట్స్ని గుర్తించి వాటి పట్ల ఉన్న వ్యామోహం, తాదాత్మ్యత, అభిమానం పడిపోతే అదే అవగాహన దేహాభిమానం పడిపోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని డైరెక్ట్గా దేహాభిమానం. అందుకని ఒక్కదాన్ని నీకు బాగా నచ్చిన, ఉదాహరణకి బాగా నచ్చిన ఒక అంశాన్ని అభిమానం లేకుండా పట్టుకో. నేను నా టాక్లో ఒక చిన్న చెప్పిన, చాలామంది ఆలోచించారు. టీ తాగినప్పుడు చేత్తో పట్టుకో, మనసుతో పట్టుకోకుండా. అంతే. అంటే దానికి మనసు ద్వారా అడిక్షన్ అయిపోవాలి. ఇప్పుడు ఒకటి పోతే విలవిల్లి ఆడుతున్నావా, అయిపోయి అభిమానం ఉంటేనే కదా. ఇప్పుడు నాదన్నది ఇప్పుడు ఎవరిదో భూమి అంటకపోయింది, లేకపోతే ఎవరిదో కారు యాక్సిడెంట్ అయ్యింది, నువ్వెందుకు ప్రశాంతంగా ఉన్నావు? నీది కాదు కనుక. నిజంగా మన కారు కూడా అట్లా అయినప్పుడు కూడా అలా స్థితిలో ఉంటే ఎగ్జాక్ట్లీ ఆ స్థితిలో నుంచే మాట్లాడుతున్నాను. నేను వస్తువుని అవసరం కోసం వాడుతున్నా, దాని పట్ల ఏ వ్యామోహం లేదు, అభిమానం లేదు. అది అవసరం నాకు ప్రస్తుతం, అంతవరకు. ప్రస్తుతం ఈ శరీరం కూడా నాకు అవసరం, అందుకని దాన్ని మంచిగా చూసుకుంటాను. దానికి అభిషేకం చేయిస్తాను అంటే స్నానం చేయిస్తాను, దానికి ఫలహారం పెడతాను, ప్రసాదం పెడతాను అంటే భోజనం చేయిస్తాను, దానికి పౌలింపు సేవ అంటే దాన్ని నిద్రపుచ్చుతాను, దానికి మంచిగా పాటలు వినిపిస్తాను. ఇక్కడ అది బాగుంటే దాన్ని మాధ్యమంగా చేసుకుని నీతో మాట్లాడుతుందా. ఇది లేదనుకో నీతో ఎవడు మాట్లాడుతుంది? అది లేకపోయినా నేనున్నాను. నా శరీరానికి జనన మరణాలు ఉన్నాయి, నాకు లేవు. నేను కొన్ని వేల సంవత్సరాల నుంచి లేదా లెక్కకు మించిన సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉంటాను.
ఈ శరీరం ద్వారానే. కానీ ఈ శరీరానికి పర్టికులర్ టైం పీరియడ్ ఉంది. నేను అందుకే అనుకుంటున్నా అట్లీస్ట్ ఈ శరీరాన్ని 120 ఉంచుదామని. ఈ శరీరం లేకపోతే నాతో మాట్లాడలేదు, అంతే కదా. కానీ ప్రపంచంతోనే నీకు సత్యం తెలిస్తే, కట్ అయిపోతుంది. సత్యం తెలిస్తే నా శరీరం లేని నాడు కూడా నువ్వు నన్ను చూస్తావు అన్నమాట. అన్ని చోట్ల అదే ఉంది. అంటే ఏది నీ ఒరిజినల్. ఇప్పుడు ఈ శరీరం, ఇప్పుడు ఉదాహరణకి హఠాత్తుగా ఒక వ్యక్తి చచ్చిపోయి పడ్డాడు, బాబాయ్ చచ్చిపోయినా అందరూ ఏడ్చారు. ఉన్నాడు కదా అన్న, నేను ఉందిగా డెడ్ బాడీ ఉన్నాడు కదా. అందులో ఉంది వెళ్ళిపోయి అంటే నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది కూడా ఇది దీంతో కాదు, నేను కాదు, లోపల ఉన్న దాంతో మాట్లాడుతున్నా. అది ఏమిటి అన్నది ప్రశ్న. అది ఆత్మ. కరెక్టే. దాని నిర్వచనం ఏంది, అది 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 ఎట్లా నీవని తెలుస్తుంది అన్నది రియల్ క్వశ్చన్. అది వెళ్ళిపోయిన తర్వాత ఇక మనదని తెలియదు. అది అన్ని చోట్ల ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎట్లా వెళ్ళిపోతుంది, మనిషి యొక్క భాష అది. ఏది ఎక్కడికి పోతలేదు, అది అట్లే ఉండి బాడీ పడిపోయింది అంతే. బాడీ పడిపోయిందంటే అది బాడీ మీదనే ఉంటుంది బాబు, ఎక్కడికి వెళ్ళి కాదు. మొత్తం ఉన్నది ఎటు పోదు ఎటు రాదు. ఉదాహరణకు చిన్న చిన్న సరదా ప్రశ్న అడుగుతా. ఎప్పుడు ఉన్నది ఎటు పోయి సరదా ప్రశ్న అడిగితే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళల్లో అలలు ఇట్లా వస్తూనే పోతున్నాయి. అవి ఇట్టించట అటు నుంచి పోతున్నాయా, ఉన్న చోటున ఉన్నాయా? ఇట్టించట అటు నుంచి పోతుంది అనిపిస్తుంది. నిజంగా చూడు, ఉన్న చోటనే ఉంది వాటర్ అంతా, ఎక్కడికి పోతలేదు. అంటే ఆ సముద్రం బౌండరీ అవుతుంది, దాని లోపల ఉంది. ఇది సముద్రం కాబట్టి బౌండరీని లెక్కలోకి తీసుకున్నాం. ఈ ఆత్మకి అసలు బౌండరీ లేదు, అది ఎక్కడికి పోదు ఎక్కడికి రాదు, ఉన్నదే అది. అవును. ఎట్లా గాలి కూడా అంతే అంతే. ఇప్పుడు అది ఆ గాలి అది అంటే బాగా ఇప్పుడు గాలి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గోడ నుంచి ఈ గోడ వరకు ఎగ్జాంపుల్ యూనివర్స్ అంతా వ్యాపించి ఉంది. మనం ఇక్కడ ఈ ఏరియా వరకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ గోడ నుంచి ఈ గోడ వరకు నాన్ స్టాప్గా కంటిన్యూగా గాలి ఉంది. అట్లాగే మన ఆత్మ కూడా ఇక్కడ చక్కల వరకు కంటిన్యూగా నాన్ స్టాప్గా ఉంటుందా? అసలు అటు నుంచి ఇటు ఉందంటే ఇంకా అట్లేదు ఇట్లేదని, అంతటా ఉందని. అంతటా ఉన్నది గాలి ఆత్మ అంటే. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు గాలి నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉందా, అక్కడ పీల్చుకుంటున్నావు, ఉన్న చోట అది ఉన్న చోట గుర్తించిపోతున్నావా? అంతటా ఉంది. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంది చూడు. కిచెన్ లో పోతే కిచెన్ లో ఉంది, బాత్రూమ్ లో పోతే బాత్రూమ్ లో ఉంది. అసలు నిరంతరాయంగా ఉందా? ఆ నిరంతరాయమే అదన్నమాట. దాని యొక్క మూల స్థితి ఏంది? యాడ్ కంటిన్యూయం అని చెప్పారు. అంటే ఎప్పటికీ విడదీయరానిది, దానికి ఆది లేదు అంతము లేదు. అది ఎవరు సృష్టించరు, ఎవరు వినాశనం చేయరు. ఏది ఉన్నా లేకపోయినా ఉండేది అదే. అది లేకపోతే ఏది లేదు, ఏది లేకపోయినా అది ఉంటుంది. శరీరం దాన్ని పట్టుకుని ఉండవలసింది, అది శరీరాన్ని పట్టుకొని లేదు. అది ఉంది, ఇక్కడుంది. ఇప్పుడు గాలి నేను పీలుస్తున్నా, గాలి నాలో ఉంది, బయట లేదా? అట్లా అంతటా ఉంది అది. ఇప్పుడు నీళ్ళల్లో ఒకసారి నువ్వు సరదాగా ఎప్పుడన్నా ఊహించుకో, సరదాగా ఒక ఎగ్జాంపుల్గా, ఎందుకంటే ఎగ్జాంపుల్తో పాటు చెప్పగలం, ఉత్తగా చెప్పలేము. ఇది నదిలో దిగు, నదిలో మునిగి ఒక గుక్క నీళ్ళు తాగు, ఆ గుక్క నీళ్ళని బయటకు ఉమ్మేయి. ఎంత చేష్ట కనిపిస్తున్నది, కానీ నీళ్ళు అక్కడే ఉన్నాయి చూడు. నువ్వేదో దిగినట్టు, నీళ్ళని తీసుకున్నట్టు, వదిలేసినట్టు అట్లా అనిపిస్తున్నా, నీళ్ళు ఎక్కడికి పోతలేవు, అక్కడే ఉంది అది. ఇప్పుడు నువ్వు చెప్పుకోవడానికి ఏంది, నేను నీళ్ళని తీసుకున్నాను, నేను నీళ్ళను వదిలేశాను అని చెప్తున్నావు. నువ్వు సరిగ్గా చూడు, కానీ జరిగింది కదా అది నీ జీవుడు చేసుకోవడం, అది జీవుడు అనుకుంటున్నట్లా. జ్ఞానం అనుకోవడం నువ్వు సరిగ్గా మూలంలోకి చూస్తే నీరు ఎలా ఉందో అలాగే ఉంది. మీరు అన్నట్టు మూలంలో చూస్తే ఎక్కడుంది అక్కడనే ఉంది. అంటే నీరు ఇటు నుంచి అటు పోలేదు, అటు నుంచి ఇటు పోలేదు, నీరు నీరుగా ఉంది ఎటుపోయినా. అది ఆత్మతత్వం. అంటే ఇప్పుడు ఒక మనిషి బాడీ చనిపోతే, బాడీ డెడ్ అయిపోతే, అందులో ఉన్న ఆత్మ మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొక ఇదంతా జన్మ తీసుకుంటుంది కదా అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన ఎగ్జాంపుల్ నీకు అర్థమైతే అసలు ఆ కాంటెక్స్టే లేదు. అంటే ఇప్పుడు మనిషి చనిపోతే తన ఆత్మ ఇంకో జన్మ తీసుకోవడం, ఇంకో గర్భంలోకి వెళ్ళి మళ్ళీ, అదంతా మనిషి యొక్క ఆలోచన విధానం వల్ల అట్లా వ్యాఖ్య చేయబడ్డది. మరి అలా జన్మ తీసుకున్నప్పుడు చనిపోయిన బాడీ నుండి ఆత్మ వెళ్ళిపోయి కొత్త శరీరాన్ని తీసుకున్నప్పుడు ఈ చనిపోయిన బాడీలోకి కూడా ఫస్ట్ ఆత్మ ఎక్కడ నుంచి వచ్చినట్టు? ఎక్కడి నుంచి రాలే, ఎక్కడి నుంచి పోలే.
మరి పోనప్పుడు అతను ఎట్లా చచ్చిపోతాడు? చచ్చిపోలే, పదార్థానికి సమయం ఉంటుంది అంతే. చచ్చిపోయిందని నీవు అనుకుంటున్నావు. అది ఎక్కడ చచ్చిపోయింది? చచ్చిపోయిన దాన్ని అట్లే ఉంచి 15 days చూడు, అందులో నుంచి చిన్న పురుగుల చెట్లు వస్తాయి. ఏది చచ్చిపోలే, అది కొనసాగుతుంది. నువ్వు చిన్నప్పుడు గిత్త తున్నావు, ఇట్లా కొనసాగి ఇప్పుడు ఇంత అయినావు, మళ్ళీ కొనసాగి ఇంత అవుతావు, ఇంకొంచెం అయితే లావ్ అవుతావు, పొట్ట గిట్ట వస్తుంది, మళ్ళీ కొంచెం శ్రింక్ అవుతావు, ఇప్పుడు తర్వాత నాయనమ్మ లాగా బక్కగా అవుతావు, ఆ తర్వాత ముడుచుకుపోతావు. ఇదంతా ఎవరు? పదార్థము కదా. ఇప్పుడు పదార్థం కొత్తగా ఉందా, మారుతూ ఉందా? అట్లనే నువ్వు సరిగ్గా వెయిట్ చేయి, మారుతుంది. దాని దగ్గర చెట్లు వస్తాయి, అది కూడా అతనే. ఏవో చెట్లు పురుగులో నువ్వు వెయిట్ చేస్తలేవు, నీకు దాంతో అవసరం తీరిపోయింది కాబట్టి తగలబెడుతున్నావు నువ్వు. అది నీ ప్రారంభం. అది నువ్వు సరిగ్గా ప్రకృతిలో వదిలిపెట్టు, చూసుకుంటా కూర్చో. ఎట్లయితే చిన్న కుక్కపిల్ల ఇట్లా పెద్దగా పెరిగి ఇట్లా మళ్ళీ ఇట్లా చిన్నగా సృష్టించుకుపోయి మళ్ళీ అట్లా అడ్డం పడి అట్లా ఉండి చచ్చిపోయింది అని అనుకుంటున్నావు. ఎందుకంటే నీకు పని అయిపోయింది దాంతో. కానీ ప్రకృతికి పని అయిపోలే, ప్రకృతి కొనసాగుతూనే ఉంది చూడు. మళ్ళీ పురుగులు అంటే అది ఎవరు? అది కుక్కనే. అది కానీ దాని ఆత్మ దాని బాడీ విషయం వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఆ శక్తే ఇప్పుడు మిగతా ప్రాణులకు కూడా జన్మ తీసుకుంటుంది. అది అన్ని చోట్ల ఉన్నది. కానీ నువ్వేం చేస్తున్నావు? మనిషినే లెక్కలోకి తీసుకుంటున్నావు. ఇప్పుడు నీకు మధ్యన ఎన్ని లక్షల కోట్ల ప్రాణులు నేను తెలుసా? అసలు ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ఇప్పుడు నువ్వు తాగే నీళ్ళు ఉంటుంది చూసినావా, ఆ నీళ్ళల్లో ఒక్క వాటర్ డ్రాప్ ఉంటుంది చూసినావా, ఆ ఒక్క వాటర్ డ్రాప్ లోపల ఈ సమస్త విశ్వంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయి, అన్ని ప్రాణులు నీకు తెలుసా? నీకు తెలుసా? ఇప్పుడే చూపిస్తా, ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసేవా? మైక్ అక్కర్లే, ఊరికే. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు ఎప్పుడు వినలేదు కదా. ఓన్లీ నీ కంటికి కనబడేది నువ్వు ప్రాణంగా లెక్క చేస్తున్నావు. రెండోది నేను చిన్న విషయం చెప్తా, ఆలోచించి నాకు చెప్పు. ఇవన్నీ జెన్యూన్ క్వశ్చన్స్, నేను తప్ప ఎవరు అడగదు. నేను ఒక చిన్న దోమని చంపుతావు, ఏనుగుని చంపుతావు, మనిషిని చంపుతావు. ప్రాణం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు ఒకటే, అవునా కాదు? ఒకటి. అప్పుడు పాపం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటా కాదు? ఒకటి. ఇప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావు ఎవ్రీడే? నేను చెప్పేది దోమలను చంపుతున్నావు అనుకో, నువ్వు నడుస్తుంటే ఎన్నో ప్రాణాలు తెస్తున్నావు అనుకో, అది పాప కిందికి వస్తారా? అలాంటప్పుడు అసలు ఆధ్యాత్మికత అంతా పడిపోలే? ఆధ్యాత్మికతలో ఇది కూడా చెప్పారు కదా బాబా, ఏదైతే మానవునికి హాని చేస్తుందో దాన్ని చంపమని చెప్పారు. కరెక్టే. అది దానికి ప్రమాణం ఏమిటి హాని అని? ఇప్పుడు పాము వచ్చి కాటేస్తే మనిషి చనిపోతుంది. అది కాటేస్తుందో లేదో చూడగానే చంపేస్తున్నారు. మరి నువ్వు ఎగ్జాంపుల్, ఇక్కడ కూర్చున్నా, ఒక నిమిషం ఆగు, ఇక్కడ కూర్చున్నా, పాము పక్కన వచ్చింది, దాన్ని కాటేసే ఉద్దేశమే లేదు. నువ్వు ఏమైనా అడుగుతున్నావు దాన్ని? నువ్వు ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్తో కదా చంపుతున్నది, నీ పూర్వధారణ కదా. అంటే నేను అన్నట్టు అట్లనే చూసుకుంటుంటే వచ్చి వేస్తే చనిపోతారు కదా అని. సరేలే, అది ఓకే, అర్థమైంది. బట్ నేను చిన్న ఒక్కటి చూపిస్తాను నీకు. దాని స్వభావం అది కదా. దాన్ని ఏమంటారు? పాము స్వభావం కదా. మీరు అన్నట్టు అది కాట ఏది కావచ్చు, దానికి ఉద్దేశం లేదు కావచ్చు అని మనం అట్లా చూస్తూ ఉంటాం. నేను అంటున్నది నిజంగా నీ మనసులో ఎలాంటి అలజడి లేకపోతే అది పక్కన వెళ్ళిపోతుంది. మరి అది చెయ్యి, అది చెయ్యి. అది చేయడమే బావా. ఇప్పుడు నేను అదే చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. అయితే అట్లాంటి విషయ ప్రాణిని చంపొచ్చు అని భగవద్గీతలో కూడా ఏమంటారు దాన్ని, క్రిముల్ని ఏమంటే 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి సీను. ఒకటి మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ, రెండవది నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీ జన్మ నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యింది, నువ్వు జీవిస్తున్నది ప్రపంచం పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లా కాకుండా నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూకి రారా అని చెప్తున్నది ఆధ్యాత్మికత, అంతకుమించి ఏమి లేదు. సరే, ఇక్కడ నెట్వర్క్ వస్తే నేను చూపిస్తా నీకు, నేను చూపిస్తా. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ నేను నిలబడ్డా, నువ్వు నా పక్క నిలబడ్డావు, నీకు నాకు మధ్యన ఈ భూమి మీద ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులు ఉన్నాయి ఇప్పుడు ఈ క్షణం. ప్రాణులు, ఐఎమ్ నాట్ సేయింగ్ నీవెంత సజీవంగా ఉన్నావో, నీ కాళ్ళు చేతులు ముక్కులు నువ్వెంత ఎఫెక్టివ్గా కదిలిస్తున్నావో అవి అంతకంటే అందముగా అంతకంటే ఎఫెక్టివ్గా కదిలిస్తున్నాయి ఈ క్షణం. బట్ మనం చూడలేకపోతున్నాం, మనం చీమను చూడలేకపోతున్నాం. చీమ కంటే చిన్నగా ఉన్నది లేదనకు, మనకు కనబడనంత మాత్రం లేదని కాదు. అంటే మన మధ్యలో కొన్ని ఆత్మలు ఉన్నాయంటున్నారా? నా ఉద్దేశం ఏదైతే నిన్ను బతికిస్తున్నదో అదంతా ఆత్మ వస్తువే. అంటే గాలి కూడా ఆత్మ, ఆత్మ వస్తువు. అది ఏది తీసేస్తే నీవే ఉండవో ఆత్మ చైతన్యమైంది బాబు. అవును, గాలి కాదా? గాలి జడమైంది అని ఎవరు చెప్పారు? పోనీ జడమైందని ఎందుకు వాడుకుంటున్నావు? భగవద్గీతనే చెప్పింది. ఎక్కడ చెప్పింది శ్లోకం? కోడ్జీ
నువ్వు లాస్ట్ టైం ఒక శ్లోకం పడితే చెప్పలేదు నాకు గుర్తుంది, నేను మర్చిపోలేదు. నాకు కోట్ చేయాలి, నాకు తీసుకొచ్చి చూపించాలి. బికాస్ నాకు భగవద్గీత మొత్తం బై హార్ట్ ఒకప్పుడు. ఈ మధ్యన రకరకాల కారణాల వల్ల అది మరుగున పడ్డది. నేను మళ్ళీ తిరిగి చదువుతున్నా. నేను భవిష్యత్తులో భగవద్గీత మీద ఒక సాధికారిక వ్యాఖ్య ఖచ్చితంగా రాస్తాను. అందుకని మనం సిద్ధాంతాల జోలికి వెళ్లకుండా ఏదేదైతే నీవు ఉండడానికి కారణమైందో అదంతా ఆత్మ వస్తువుగా సరదాగా గుర్తించు. అది జడమైనదైనా, చైతన్యవంతమైనా, లేకపోతే ఘనమైనదైనా, లేకపోతే ద్రవమైనదైనా, లేదా వాయువైనా, లేదా అదృశ్యమైనదైనా మనం ఉండడానికి అది కారణమే. అంటే మనకి రకరకాల రూపాలుగా చెప్తున్నారు. మనం చూసి మనం ఒక నిర్ణయానికి వస్తే సరిపోతుంది అంటున్నా. మనం జీవించడానికి ఒక్క నిమిషం మనం ఉండడానికి, మనం జీవించడానికి, సుఖించడానికి అవన్నీ కారణమే, అవన్నీ దోదం. నేను అట్లా అంటలేను. ఏది తీసేస్తే ఇదే పడిపోతుందో అదంతా ఆత్మ వస్తువు. అంటే అదే నీవు ఇప్పుడు నేను బట్టలు తీసేసినా నువ్వు ఉంటావు, నీ కులం తీసేసినా ఉంటావు, నీ మెమరీ తీసేసినా ఉంటావు. కానీ గాలి తీసేస్తే పడిపోతావు. అది ఒకానొక ఆత్మ వస్తువు. అది ఇంకోటి ఆత్మ వస్తువు అని దేని అనొచ్చు, ఏదైతే సమస్త ప్రాణకోటికి వర్తిస్తుందో. కొందరు మనుషులకి, కొన్ని తెగలకి, ట్రైబ్స్కి, కొన్ని కులాలకి సంబంధించింది కాదు. సమస్త ప్రాణకోటికి వర్తించేది ఏదైనా ఆత్మ వస్తువుగా నువ్వు గుర్తించి చూడు. ఆత్మ వస్తువు అంతే. అందుకని ఆత్మ అనేది సపరేట్గా ఉండదు. దాని యొక్క రకరకాల స్వరూపాలుగా ఉదాహరణకు భగవంతుడు ఉన్నాడు, నిరాకారుడు. కానీ ఆకారం వచ్చినప్పుడు ఒక వస్తువుగా, ఒక పదార్థంగానే కనిపించవలసిందే, సశరీరముగా. అట్లనే ఆత్మ ఉన్నది నువ్వు చూడలేవు కాబట్టి ఆత్మ వస్తువుల్లో దాన్ని దర్శించు. ఇప్పుడు నువ్వు శక్తిని ఎట్లా దర్శిస్తావు? ఒక యాపిల్ పండులో దర్శించవచ్చు. నువ్వు ఏదైనా వస్తువు లేపినప్పుడు నీ శక్తి దర్శనం అవుతుంది. అదర్వైజ్ శక్తిని ఎట్లా చూస్తావు? చూడలేదు. అందుకని సో సరళమైన పద్ధతిలో జీవితాన్ని అర్థం చేసుకుంటే తొందరగా గట్టు మీద పడవచ్చు. లేకపోతే ఆలోచించి తర్కించి వేరే మీద ఆధారపడి జీవితం సంకనాకపోతుంది అనేది నా యొక్క సారాంశం. ఎక్కువ సంశయాలు ఉంటే దేర్ ఇస్ నో ఎండ్. పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం అయితే ఉంది. దాన్ని మీరు సంశయం అంటే ఎట్లా? పరిప్రశ్నేన అంటే ఎప్పటికి ఎండ్ కావాలి. పరిప్రశ్న లైఫ్ లాంగ్ అని ఉందా? లైఫ్ లాంగ్ అని అనలేదు కదా. అలాంటప్పుడు అడగవలసిన ఒక్క ప్రశ్న అడుగు. లైఫ్ లాంగ్ అని అడగవలసిన ఒక్క ప్రశ్న అడుగు. ప్రశ్నలు అనేకం ఉంటాయి. పరిప్రశ్న అన్నది ఏదైతే తెలుసుకుంటే జీవితంలో ఇక తెలుసుకోవాల్సింది ఏది ఉండదో దానికి సంబంధించిన వ్యాఖ్య. అది నువ్వు ఏది పడితే అడిగి పరిప్రశ్న అంటే కుదరదు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నీవు చెప్పు నాకు, ఏం తెలుసుకుంటే జీవితంలో తెలుసుకోవాల్సింది ఇంకేముండదు అదేందో చెప్పు. ఈ సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టికి మూలం సృష్టికర్త. ఇంకా తెలుసుకున్నావు కదా, ఇది భగవంతుడు అని మనం అంటాము. ఇది తెలుసుకున్నావా, ఆలోచిస్తున్నావా? తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదని డిక్లేర్ చేయి. ఇంకా దాని గురించి ఇంకా అంటే సూక్ష్మంలో చూస్తే దానికి నేను అంటున్నది మళ్ళీ అక్కడికే వస్తున్నా. తెలుసుకుంటే ఇక దాని అన్వేషణ ఆపేసి, తెలుసుకోకపోతే అన్వేషణ కొనసాగించు. డిక్లేర్ చేయి. 100% తెలిసిందనుకో ఉసుకో చూడదు. తెలుసు కదా, ఇంకా తెలిసినప్పుడు పట్టుకోవడం ఎందుకు? అంటే బాగా తెలిసిన వాటిలో కొన్ని వదిలేయడం ఉంటాయి, కొన్ని వదిలేసేవి ఉంటాయి, కొన్ని తెలియడం అంటే అట్లేం ఉండదు. ఏదేమైనా దేన్ని తెలుసుకున్నావో దాని పట్ల సంశయం ఖచ్చితంగా, దాని పట్ల ఎంక్వైరీ, దాని పట్ల క్యూరియాసిటీ ఉండదు. ఇంకా అది ఆచరించడమే ఉంటుంది. ఇక సంశయిస్తే ఆడ తెలుసుకున్నట్టు కాదు. అందుకని ఇప్పుడు ఏదైనా నువ్వు చేస్తున్నది ఆచరించడం అంతే. సో ఇది ఎందుకు వస్తలేదు ఇంటర్నెట్? ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఒకసారి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయి, లాస్ట్ చూద్దాం. చివరికి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఏదైతే కంటికి కనిపిస్తుందో అదే జీవి, అందులోనే అది ఉంటది అనుకోవడం కూడా అజ్ఞానమే. ఇప్పుడు చనిపోయిన బయట కూడా ఉంటాయి. భగవద్గీతలో చెప్పారు, మీరు రోజు స్నానం చేసేటప్పుడు బట్టలు తీసేసినట్టుగానే ఆత్మ కూడా తన ఈ జన్మలో ఈ బాడీ, ఇంకో జన్మలో ఇంకో బాడీ. భగవద్గీత కానీ భగవద్గీతలో ఇది చెప్పలేదు. ఏది? నువ్వు షర్టును వదిలేసినట్టు, అంటే ఏదన్నా వస్త్రాన్ని వదిలేసి ఈ చెప్పిన దాని మీద నువ్వేమంటావు? అదే చెప్తున్నా. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అది కరెక్టే. మరి నువ్వు ఈ షర్టును వదిలేసి అదే షర్ట్ ధరిస్తావని చెప్పలేదు కదా. చెప్పలేదు. సో
ఏ సెట్ అయినా రావచ్చు. నేను అంటున్నా అవి అనంతంగా ఉన్నాయి, మన కంటికి కనబడకపోయినా. నువ్వు అనేది జన్మలు ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి, కానీ నువ్వు అది కొనసాగింపే ఉంది. ఇక్కడ జన్మ అంటే అర్థమైంది, ఒక పదార్థం నుంచి ఒక పదార్థం రూపాంతరం చెందినప్పుడు బాడీ అవుతుంది. బాడీ గురించి చెప్పింది మరి. కరెక్టే, కానీ ఆత్మనేమో చనిపోదు, కాలేదు, ఇవన్నీ చెప్పింది కదా. ఆత్మ అజరం, అమరం, అవినాశి, కానీ బాడీ మారుతుందని చెప్పింది. ఇప్పుడు ఏదైతే నువ్వు పదార్థం మారుతుందన్నావో దాన్నే బాడీగా చెప్పింది కదా భగవంతుడు. ఒప్పుకుంటున్నా, కానీ బాడీ అంత ఇంపార్టెంట్ కాదు. బాడీ అనేది ఉదాహరణకు ఒక మనిషికి చచ్చి పడిపోయినాడు, నువ్వు యాక్చువల్ గా మాట్లాడుతున్నది ఆ వ్యక్తి పోయిడని ఏడుస్తుంది బాడీ గురించి. బాడీ నీ కళ్ళెదురుగా ఉంది, ఆ ప్రాణం ఉంటే లోపట ఉన్నదే మెయిన్ మ్యాటర్. అందుకని 3 తలాలు కనిపిస్తున్నది. అదేంది, శరీరం అనే ధర్మం ఒకటి ఉంది, అది ఖచ్చితంగా పడిపోతుంది, రూపాంతరం చెందవలసింది. అట్లా దానికి జనన మరణాలు ఉన్నట్టు కనిపిస్తున్నా కొనసాగింపుగానే ఉంది. అది ఎండ్ అయితే లేదు ఎక్కడ, కొనసాగింపే. నువ్వు చేస్తున్నా, ఒక్క నిమిషం ఆగు, మనిషి చేస్తున్నాడయ్యా, మనిషి వల్ల బూడిదవుతుంది. కుక్క కన్నా ఏ కుక్క దహన సంస్కారాలు చేస్తుందా? నువ్వు ప్రకృతికి వదిలేస్తే దాని జవాబు అక్కడ ఉందంటున్నా. కానీ ఆ మనిషి మన ధర్మం ప్రకారం ఒకవేళ దహన సంస్కారాలు జరిగినా అక్కడ కూడా రూపాంతరం అయింది. నేను చెప్పింది మనిషి గనక అడ్డు రాకపోతే జీవము జీవానికి పునాది అన్నమాట బేసికల్ గా. అది ఇంకొక జీవాన్ని ఆవిర్వింపజేసుకొని అట్లా కొనసాగుతుంది. రెండవది, ఏదైతే నీ ఆలోచనలు ఉన్నాయో అది పూర్తిగా నీవి. మూడవది, ఏదైతే ఈ ఆలోచనలకి ఊతమిస్తుందో ఒక ప్రాణశక్తి, అంటే నువ్వు బతకడానికి కారణం గాలి గీలి ఏదవుతుందో అది నీది కాదు, ప్రకృతిది. సో అది ఆత్మ వస్తువు కింద గుర్తించి ఆత్మజ్ఞానం వైపు వెళితే తొందరగా జీవితం అర్థమవుతుంది, లేకపోతే లైఫ్ అంతా సంశయాల్లో కొట్టుకుపోతా అంటున్నా. కంక్లూజన్ అది. ఆత్మ వస్తువు అంటే మన ఆత్మకు దోహదపడేది, ఉపయోగపడేది. దాని స్వభావం అందులో ఉంది, నువ్వు దాన్ని నేరుగా చూడలేవు కాబట్టి అది ఒక పదార్థములోనో, అది జడము గాని చైతన్యము గాని ఏదో ఒక దాంట్లో నువ్వు దర్శించవచ్చు. ఎగ్జాంపుల్, నేను దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శిస్తున్నా అంటే అక్కడే ఉంది, అంతటా లేదని కాదు కదా. దైవం ఇప్పుడు ఉదాహరణకు ఒక విగ్రహాన్ని నేను నమస్కరిస్తున్నా, దాని అర్థం ఓన్లీ ఇక్కడే ఉంది, ఇక దాని పక్కన నాకు కనిపిస్తలేదు కాబట్టి నేను దానికి నమస్కరిస్తున్నాను. అట్లా ఇప్పుడు సూర్యుడు కనిపిస్తున్నాడు కాబట్టి నువ్వు సూర్యుడు నమస్కరిస్తున్నావు, కానీ కాంతి ఉంది నువ్వు అనుకుంటే నీకు వీలు లేకపోతే ఎక్కడైనా నమస్కరించి ఆ రోజుకి. ఇంకా అన్ని చోట్ల అదే ఉందని గుర్తించే ఒక లక్షణం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, మనిషి ఎవడైనా కూడా. ఇప్పుడు డే టైంలో ఇట్లా మనం అంటే నైట్ టైంలో ఇట్లా చూడగలుగుతున్నాం అన్న కూడా సూర్యుడి కాంతి వల్లనే. ఇది కూడా అంటే కనబడట్లేదు, మూలాన్ని చూసేవాడికి అన్నిట్లో అదే ఉందని గుర్తిస్తున్నాడు. ఇప్పుడు గాలి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుందాం, కులం ఏదైతే వేరే వేరే ఉండొచ్చు, గాలి విషయంలో మనం ముగ్గురం ఒకటే తాటి మీద లేమా? అందుకని మనం ఒకటి, ఆ ఒక్క విషయంలో మనం ఒకటి. చూడు ఎగ్జాంపుల్, ప్రస్తుతం మనం ముగ్గురం తీసుకుందాం అర్థం కావడానికి బాబు. అందుకని ఈ ఒక్క విషయంలో మనం ఒకటి కదా, ఈ ఒక్క విషయంలో మనం ఒకే జాతికి చెందిన వాళ్ళం కదా. ఏదది గాలి జాతి, దానికి కులమతాలు లేవుగా, దానికి అంటే దానికి భగవతత్వం అని పేరు. అందుకని ఫస్ట్ గుర్తించగలిగే వాటిని గుర్తించు. ఆ లక్షణం వల్ల గుర్తించలేని వస్తే ఇది ఎటువంటిదంటే, ఫస్ట్ సైకిల్ పట్టుకుని తొక్కు, వస్తున్న కొద్ది చేతులు వదిలేయచ్చు, నిరాకారం వైపు వెళ్ళొచ్చు. నువ్వు డైరెక్ట్ గా నిరాకారం వైపు వెళ్ళినా దొరకదు, డైరెక్ట్ గా దేహాభిమానం వదిలేనా వదిలేయలేవు, డైరెక్ట్ గా ఆత్మజ్ఞానం రావాలన్నా నిరాకారం వైపు వెళ్ళాలన్నా ఆ నిరాకారం అర్థమైనా కూడా నువ్వు సాకారమే చివరికి సమన్వయం అయి రెండింటిని కలుపుకొని వెళ్ళాల్సి. ఇప్పుడు నువ్వు ఎక్కడో చూస్తున్నావు అనుకో, నేను నీ చేయిని పట్టుకుని చూడు నా వైపు సాకారాన్ని నీ ఆత్మస్వరూపం తెలుసుకున్నా, ఏ రోజుకైనా ఈ బాడీని వదిలిపెడతాను ఒకసారి వచ్చినా తెలుసుకున్నా. అట్లని శరీరాన్ని నేను పోషించకుండా ఉండలేను కదా. అవును, అంటే నువ్వు నిరాకార తత్వం తెలుసుకున్నప్పుడు సాకార తత్వంతో కనెక్షన్ ఉండనే ఉంటది. అది మన భగవంతుత ఉండదు అన్నది నిర్వివాదాంశం. ఇది ఇంకా దీంట్లో ఇఫ్ అండ్ బట్స్ ఏమీ లేవు. దేహం ఉంది, దాన్ని ఉపయోగించుకో, దాన్ని గౌరవంగా వాడుకో, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకో, కానీ దాని పట్ల వ్యామోహం వద్దు. ఎందుకంటే అది మారుతున్న దాని పట్ల వ్యామోహం ఉంటే నువ్వు దెబ్బతింటావు. మారని దాని పట్ల వ్యామోహం అక్కర్లేదు, అది ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆస్తులు కూడా కట్టుకునే వాళ్ళని చూసినాం. నేను గాలి దాచిపెట్టుకుంటున్నామని ఒక్కడిని చూపి నాకు. ఎప్పటికి ఉండేదాన్ని ఎవడు దాచిపెట్టుకుంటాడు? అన్ని చోట్ల ఉండే దాని గురించి ఎవడు ఎత్తుకులాడతాడు? ఇప్పుడు అన్ని చోట్ల అది వేరు రా, ప్రత్యేక సందర్భం వేరు. జాయిన్ వాళ్ళకి కూడా అట్లా అమ్ముతారు. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? హాస్పిటల్లో ఆక్సిజన్ అమ్మినట్టు ఒక ఆధ్యాత్మిక సంస్థ అని పేరు పెట్టుకొని మీరు ఈ పద్ధతి ఫాలో అయితే మీరు నెక్స్ట్ సర్గలో తీసుకోబోతామని అది. సో ఇంకొకటి, నేను ఒక చిన్న లాస్ట్, మీరు ఎవరు మాట్లాడకపోతే ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ భూమి మీద మనిషి అనే జన్మ
పరమోత్కృష్టమైంది అని నువ్వు అనుకుంటున్నావా? అన్ని గొప్పవి, అన్నిటి జన్మలు గొప్పవి అట్లా అనడానికి లేదు, ఎందుకంటే అవన్నీ హాయిగా ఉన్నాయి. వాటికి టైం లేదు, ఎక్కువ ఉన్నా వాటికి మనసు లేదు. అందుకే ఒకవేళ మనిషిని పక్కకు తీసేస్తే 200 ఏళ్ల క్రితం భూమి ఎట్లుందో ఇప్పటికి అట్లే ఉంటుంది అడవులతో. నదీ జలాలు కల్మషం లేకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనిషి వచ్చింది కాబట్టి ఇన్ని కుట్రలు కుతంత్రాలు. అయినా మనిషి క్లెయిమ్ చేస్తున్నాడు మనిషి జన్మ పరమోత్కృష్టమైందని. ఎందుకు? 2 కారణాల చేత. ఒకటి, తనకి ఫ్లెక్సిబుల్ బాడీ ఉంది. రెండోది, తనకు అందరికంటే ఉన్నతమైన బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది. దాంతోపాటు అతి ముఖ్యమైన సమయం కూడా ఉంది. సమయం ఉంది కాబట్టి నువ్వు ఆధ్యాత్మికత అన్వేషిస్తున్నావు. నీకు ఇంత అద్భుతమైన బాడీ ఉంది, నీకు అద్భుతమైన బ్రెయిన్ ఉంది సీను, కానీ నీకు 2 days టైం ఉంది, లైఫ్ టైం. నువ్వు ఏం అన్వేషిస్తావు? చీమ పరిస్థితి పాపం, చీమకు టైం లేదు, మనంతా బ్రెయిన్ లేదు. ఉంది, పోనీ బ్రెయిన్ ఉన్నా లేకుండా టైం అట్లీస్ట్ ఉంటే అది బ్రెయిన్ డెవలప్ చేసుకుని అక్కడి నుంచి ఏదైనా చేసేది. సో మనిషికి ఈ విధంగా అదృష్టవంతుడు. గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది, దాంతోపాటు సమయం ఉంది, దాంతోపాటు మంచి శరీరం ఉంది. ఈ మూడిటి కలయిక వల్ల వాడు ప్రశ్న పుట్టింది, ఈ ఆకాశం పైన ఎందుకుంది, ఆ మెరిసేది ఏంది? ఇప్పుడు మన పక్క తిరుగుతున్న కుక్క ఏనాడు ప్రశ్న ఏదది, అది పైన ఎందుకుంది, ఎందుకు మెరుస్తుంది, దానికి సంబంధం లేదు. ఎక్కడ బొక్కుందా, వెతుకుదామా, తిందామా, అక్కడితో అయిపోయింది, అండి సహజాతాలు అవి. కానీ మనిషికి ప్రశ్న పుట్టింది కదా, ఆ ప్రశ్న నుంచి వాడు జవాబు ఎతుకుతున్నాడు. ఆ జవాబు ఎతికేవాడిని చాలామంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, డబ్బు కోసము, దానికోసం, దీనికోసం. అదే నిజం అనుకున్నట్టు జీవితాలు కడగేసుకుంటారు. ఆత్మజ్ఞానం ఎత్తుకునేటోళ్లకు ఆత్మజ్ఞానం సంబంధించిన కోర్సులతోని మోసం చేస్తున్న సంస్థలు ఉన్నాయి కదా, మరి ఎప్పటికి ఉంటాయి. మరి ఎట్లా వాళ్ళు ఉన్నోళ్ళకు తెలియదు, వాళ్ళని ఇప్పుడు నేను ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నా, వాళ్ళు ఇంకోరు ఇట్లా చేస్తున్నారు. అదే వదిలేద్దాం. 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాల గురించి ఊరికే ఆలోచించి అవును కాదు చెప్పండి నాకు. ఆ తర్వాత నాకు ఆకలి మస్తు. పిచ్చివాడికి తెలియదు వాడు పిచ్చివాడని, ఇది నిజమా కాదా? భ్రమలో ఉన్న వాడికి ఎప్పటికీ తెలియదు వాడు భ్రమలో ఉన్నాడని. అందుకే ఇంతసార్లు చెప్తున్నాం మనం, లేరా అని. అందుకే తప్పదు. ఎవడైతే ఒక దాన్ని నమ్మకంతో పట్టుకున్నాడో భ్రమ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక ఏ విషయమైనా ఆగు, పరిస్థితి ఏంది వాళ్ళదంతా నమ్మకంలో 2 రకాలు ఉంటాయి కదా, ఒకటి ఒరిజినల్, ఇంకోటి డూప్లికేట్. నమ్మకమే బాబు. ఇంకా దాంట్లో 250 పెట్టుకుని ఇష్టం, అది ఎవరో చెప్తే తెలిసింది. రాజిరెడ్డి గారు అని తెలుసా నమ్మకమా? ఇప్పుడు ఒక మాట, మన తాతయ్య రాజిరెడ్డి గారు అని తెలుసా నమ్మకమా? ఇప్పుడు ఒక మాట తెలుసు, అలాగే తెలుసు. ఇప్పుడు కదా మన తాతయ్య ఎవరు రాజిరెడ్డి, మన నానమ్మ వజ్రమ్మ, ఇది తెలుసా నమ్మకమా? తెలుసు. మన వాళ్ళ అమ్మ బొడమల్లవ తెలుసు. మనం చూడకపోయినా వాళ్ళు చెప్పిర్రు, వాళ్ళు చూసిరా ఫోటోలు ఉన్నాయి. అట్లనే మన బాబు పేరు అమ్మ పేరు తెలుసు, మనం వాళ్ళతో ఉన్నాం తెలుసు. ఇప్పుడు నమ్మకం అంటే ఒక మాట, తెలియని దాని మీద ఒక మాట లేదన్న. ఇప్పుడు అబ్బాయి అనేది తెలుసా నమ్మకమా, అమ్మాయి అని తెలుసా నమ్మకమా? ఇది కూడా ఉంటది. ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇస్తా, అది మనం ఎక్కడికి వెళ్ళిపోయినాం. నమ్మకం ఉందంటే తెలియదని, తెలిస్తే నమ్మకం ఉండదు. అంటే ఇది గాంటు బాంధికే రక్కులో, అంటే రాసి పెట్టుకో, ఇది దీని గురించి విచారణ చేయి. ఎవరు కనిపిస్తే వాళ్ళని అడుగు. తెలిసింది నమ్మనవసరం, సూర్యుడు ఉన్నాడని నమ్మాల్సిన అవసరం లేదు, ఉన్నాడు తెలుసు నాకు. ఏది నమ్ముతున్నావో తెలియని దాన్ని నమ్మడం ఉంటది, తెలిసిన దాన్ని నమ్మడం ఉండదు. అంటే నమ్మి దానికోసం అది నిరాకారం అయితే ఇంపాసిబుల్ టు నో, అది నీలోనే ఉండాలి. కాదు, సైంటిస్టులు ఉన్నారు, సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేయడానికి ముందు రీసెర్చ్ చేస్తారు, కరెక్టే. వాళ్ళు ఒకటి నమ్మకం ఆలోచించి నువ్వు ఎప్పుడన్నా ఒక సైంటిస్ట్ ని కలిసినావు? నువ్వు నిజంగా ఆనెస్ట్ గా చెప్పు నాకు, నువ్వు ఎప్పుడన్నా ఒక సైంటిస్ట్ ని కలిసినావా? అట్లొద్దు, నేను కలిసిన కాబట్టి చెప్తున్నా. నీకు కావాలంటే నెక్స్ట్ టైం హరిపురానికి 10 మందిని తీసుకొస్తా నేను. అట్లా బయాలజీ, అట్లా మెడికల్ సైన్సెస్లో, అట్లా టెక్నాలజికల్ సైన్సెస్లో ఇప్పుడు సజీవంగా ఉండి పనిచేస్తున్న సైంటిస్ట్ని పిలుచుకొస్తా. అందరూ ఒకటే పద్ధతి పాటిస్తారు. అదేంది? మెథడాలజీ ఉంటుంది. ఊరికే నమ్మరు వాళ్ళు. ఏదన్నా నమ్మినప్పుడు దానికి తగ్గ రిసోర్సెస్ని ఆధారం చేసుకుని టెస్ట్ చేస్తారు. ఏదైనా బ్లైండ్ ఫోల్డెడ్గా ఏముండదు. అందుకని నమ్మకాలు 2 రకాలు. నమ్మకం ఉన్నప్పుడు ఇది ఇంకా మేనిఫెస్ట్ కాలే కానీ అవ్వచ్చు,
అని ఒక హోప్ ఉంటుంది. ఎందుకు? దానికి తగ్గ మెటీరియల్, దానికి తగ్గ రిసోర్సెస్, దానికి తగ్గ అవగాహన ఉండటం వల్ల వాడు ఒక అడుగు ముందుకేసి క్రాస్ చెక్ చేసుకుంటూ మెల్లగా రూఢిపరుస్తాడు దాన్ని. రెండవది గుడ్డి నమ్మకం. గుడి నమ్మకం అందుకని ఇప్పుడు అది ఉందని తెలియకుండా ఎక్కువ మంది నమ్మడం వల్ల నీకు ఒక హోప్ వస్తుంది చూడు. అట్లనే నమ్మటం కాదు బాబు. ఎట్లా తెలుస్తుంది నీకు? హౌ డు యు నో? అందులో ఒరిజినాలిటీ ఉందా లేదా మనం ఎట్లా ప్రమాణం? బుద్ధి ద్వారా నీవు నమ్మినావు, నీకు నచ్చింది. ఇప్పుడు నాకు నచ్చింది రంభ అనేది ఒక ఓల్డ్ సామెత ఉంటుంది. ఒక అబ్బాయి నాకు నచ్చింది రంభ కంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు. తీరా చూస్తే కోతిలాగా ఉందంట. అదేంద్ర ఎట్లుందంటే నాకు నచ్చింది బాత్ కాదు, నాకు నచ్చింది రంభ అన్నాను. సో ఇక్కడ నచ్చింది నచ్చదని కాదు, ప్రమాణంలో నిలబడాలి. అది పాయింట్. ఇప్పుడున్న ఆధ్యాత్మిక ఏవైతే మార్గాలు ఉన్నాయో అవి ఏవి ప్రమాణాలు నిలబడడానికి సాధ్యం కాదు. ఎందుకు? అవన్నీ ఒక ఇమాజినేషన్ లేకపోతే ఒక నమ్మకము, ఒక వ్యక్తి చెప్పిన దాన్ని ఆధారం చేసుకుని ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇంకా వాళ్ళు చూసుకోవాల్సిందే. మనం అట్లా పాటించే వాళ్ళని మనం ఏం అన్నికి లేదు, వాళ్ళ ఇష్టం పోని. ఇప్పుడు ఒక చిట్ ఫండ్ కంపెనీ నమ్మేవాడు మనం ఏం చేస్తాం? అట్లా ఇప్పుడు ఉదాహరణకి స్వర్గం ఉంది అని అనుకుంటాడు, నమ్మకమే. స్వర్గం నుంచి ఒక్కడు ఎందుకు రాలేదు? జస్ట్ ఎక్కువ సంవత్సరాలుగా అది ప్రమాణంలో ఉంది, నమ్ముతున్నారు కాబట్టి నీకు బలంగా అనిపిస్తుంది అంతే. అదర్వైజ్ నో బడి నోస్. అట్లా కాకుండా సైన్స్ అనేది ఒక ఎవల్యూషన్. ఏదైనా ఒక మెడికల్ ప్రయోగం చేస్తుంటే అంతవరకు చేసిన ప్రయోగాలను ఆధారం చేసుకుని ఆ లాజికల్ కంక్లూజన్, ఆ అనుభవాన్ని లెక్కలోకి తీసుకొని ఇంకొక అడుగు ముందుకు వేస్తారు. ఎగ్జాంపుల్, గ్రహం బెల్ ఫోన్ కనుక్కున్న తర్వాత ఇంతకాలానికి టచ్ స్క్రీన్ వచ్చింది. ఏ ఫోన్ అయినా ఒక్కటి కంపల్సరీ ఉండాలి. ఏంది? కాదు కాదు. ఫోన్ యొక్క మూలం నేను మాట్లాడితే నీకు వినబడాలి, నువ్వు మాట్లాడితే నాకు వినబడాలి. ఇది లేకుండా ఫోన్ లేనే లేదు చూడు. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ ఫోన్ వచ్చినా మూలం జడకూడదు. అడ్వాన్స్ ఫోను ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేను మాట్లాడితే నీకు వినబడదన్నా. ఇంకా అదేం బోడీ ఫోన్ అని పక్కన పెడతాను. ఆర్డినరీ ఫోన్ అయినా పర్వాలేదు, ల్యాండ్ లైన్ ఫోన్ అయినా పర్వాలేదు, నేను మాట్లాడితే నీకు వినిపించాలి, నువ్వు మాట్లాడితే. గ్రహం బెల్ కనుక్కున్న దాని మూలం అది చెడకుండా ఏమైనా చేసుకో. దాన్నే సైన్స్ అన్నాం మనం. మూలం చెడదు, అది చెడకుండా వేరే చేయరాదు కూడా. ఒకవేళ చేస్తే సైన్స్ కిందకి రాదు, పిచ్చి అంటారు దాన్ని. అందుకని మూలం ఏంది అంటే ఏదైతే ఎప్పటికీ మారదో దాన్ని గుర్తించిన వాడు మాత్రమే సంశయరహితుడుగా జీవిస్తాడనేది చాలామంది సారాంశం. నేను కూడా 100% చెప్తున్నా. బయట ఉందో లేదో మారనిది నీలోనే. నీ శరీరం మారుతుంది, నీ ఆలోచనలు మారుతున్నాయి, నీ కంటి చూపు మారుతుంది, ఎవ్రీథింగ్ మారుతుంది. వీటన్నిటికీ లోపట నీవు నిశ్చలంగా గుర్తిస్తే మారనిది ఒకటి ఉంది, అదే నీవు అని తెలుసుకుని జీవన్ముక్తులలో ఉంది. ఇది పూర్తి సైంటిఫిక్. ఇది పూర్తి రూఢి. నేను అన్నది మారదు. ఎందుకు మారదు? ఇప్పుడు నేనంటే నీకు ఎందుకు కోపం వస్తుంది? ఆ నేను వేరే. దాన్ని నేనని ఎందుకు అన్నావు? దానికి నువ్వు వ్యాఖ్య చేయాలి కదా. ఉత్తగానే ఒక స్టేట్మెంట్ ఇప్పుడు మెరుస్తుంది రాయని డైమండ్ అంటే కుదరదు. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి, దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఆధ్యాత్మిక పరంగా ఆ నేను అన్న ఆత్మ అన్న ఒకటని ఎవరైనా చెప్తే అతను ఖచ్చితంగా దానికి వ్యాఖ్య చేయాలి. లేకపోతే అది ఊరికే ఎస్కేప్ రూట్ అవుతుంది అన్నట్టు. ఏదో ఒక గొప్ప మాట చెప్పి తప్పించుకుంటూ అవుతుంది. అందుకని మనం ఒకరినొకరు మాటలతో గారడీ చేసుకోకుండా ప్రాక్టికల్గా లైఫ్ని అన్వేషించే ఒక మార్గం ఉన్నది. అది ఎవ్వరి చేతిలో లేదు, అది నీ చేతిలోనే ఉంది. నీ మనసును బట్టి నీకు మార్గం నిర్ణయం అవుతుంది. జవాబు బయట ఉందనుకుంటే జీవన్ముక్తి లేదు, జవాబు నీలో ఉంటే జీవన్ముక్తి ఉంది. ప్రశ్నకు జవాబులు ఉండవు, ప్రశ్న మాయమవడమే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒకవేళ నీకు ఇప్పుడు జీవన్ముక్తి కలిగింది, నెక్స్ట్ ఏంది? రేపే అదే స్థితిలో జీవించడం. నెక్స్ట్ ఎట్లా జీవిస్తావు అదే స్థితిలో? అంటే ఇప్పుడు జీవన్ముక్తి అయింది, నెక్స్ట్ 50 ఏళ్ళ టైం ఉంది నీకు. ఏం చేస్తావు? అంత సమయం అదే స్థితిలో నిష్కామ కర్మ ఒక్కటి మిగులుతుంది అన్నమాట. జీవన్ముక్తి జీవన్ముక్తికి తార్కాణం ఏంటంటే నిష్కామ కర్మ ఒక్కటే. అదే జీవన్ముక్తి కదా బాబా. ఇప్పుడు జీవన్ముక్తిలో ఉన్నాడని తెలుసుకోవడానికి ఒక ప్రమాణం కావాలి కదా. ఆ వ్యక్తి నిష్కామ కర్మ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి గురువు ఉన్నాడు, ప్రాక్టికల్ లైఫ్ అలా ఉండాలి. వాడు అన్ని పనులు సమదృష్టితో చేస్తాడు, తన పని మీద దృష్టి ఉంటుంది, అంతే, ఫలితం మీద ఉండదు తనకి. అదొకటే మిగులుతుంది. అంటే అది ప్రమాణం అనమాట. ఉదాహరణకు ఆర్గానిక్ పండుని ఎట్లా తెలుస్తుంది అంటే తింటే నీకు శక్తి రావడం ఏదో ఉంటుంది, ఒక చిన్న లక్షణం ఏదో అటువంటిది. మళ్ళీ మాట్లాడుకుందాం.